ఒక చిన్న కథ చెప్పనా? విజయనగర సామ్రాజ్యంలో ఒకరోజు రాజసభలో పెద్ద చర్చ మొదలైంది. ఒక పండితుడు లేచి గర్వంగా అన్నాడు, మహారాజా, ఈ రాజ్యంలో నాకంటే తెలివైనవాడు లేడు. నేను చెప్పిన మాటే నిజం. నా జ్ఞానం అపారం. అందరూ కొంతవరకు భయంతో, కొంతవరకు ఆశ్చర్యంతో చూశారు. అప్పుడు రాజు, ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ స్వల్పంగా నవ్వాడు. మహారాజా, ఒక చిన్న పరీక్ష పెట్టండి, నిజం బయటపడుతుంది అన్నాడు. రెండో రోజు సభలో తెనాలి 2 పాత్రలు తీసుకొచ్చాడు. ఒక దాంట్లో బంగారం మెరుస్తూ ఉంది, మరొకటి సాధారణంగా కనిపించే విత్తనాలు ఉన్నాయి. తెనాలి అన్నాడు, ఇక్కడ ఉన్న 2 వ్యక్తులు, ఒకరు ఈ బంగారం తీసుకోండి, మరొకడు ఈ విత్తనాలు తీసుకోండి. అందరూ వెంటనే బంగారం తీసుకున్న వాడేనే గొప్ప అనుకున్నారు. కొన్ని నెలలు గడిచాయి. తెనాలి మళ్ళీ వారిని సభకు పిలిచాడు. బంగారం తీసుకున్న వ్యక్తి అదే బంగారం చేతిలో పట్టుకుని నిలబడ్డాడు. కానీ విత్తనాలు తీసుకున్న వ్యక్తి పంట పండించి లాభం సంపాదించాడు. ఇంకా కొత్త విత్తనాలు కూడా తెచ్చుకున్నాడు. తెనాలి నవ్వుతూ రాజును చూసి అన్నాడు, మహారాజా, మాటలు చెప్పడం సులువు, కానీ పని చేసి చూపించడం కష్టం. బంగారం చూసి గొప్ప అనిపిస్తుంది, కానీ విత్తనం పెరిగితేనే నిజమైన విలువ తెలుస్తుంది. ఆ పండితుడు తలదించుకున్నాడు. రాజు సంతోషంగా అన్నాడు, నిజమైన తెలివి మాటల్లో కాదు, ఫలితాల్లో ఉంటుంది. చెప్పడం కాదు, చేసి చూపించేవాడే నిజంగా గొప్పవాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక చిన్న కథ చెప్పనా? విజయనగర సామ్రాజ్యంలో ఒకరోజు రాజసభలో పెద్ద చర్చ మొదలైంది. ఒక పండితుడు లేచి గర్వంగా అన్నాడు, మహారాజా, ఈ రాజ్యంలో నాకంటే తెలివైనవాడు లేడు. నేను చెప్పిన మాటే నిజం. నా జ్ఞానం అపారం. అందరూ కొంతవరకు భయంతో, కొంతవరకు ఆశ్చర్యంతో చూశారు. అప్పుడు రాజు, ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ స్వల్పంగా నవ్వాడు. మహారాజా, ఒక చిన్న పరీక్ష పెట్టండి, నిజం బయటపడుతుంది అన్నాడు. రెండో రోజు సభలో తెనాలి 2 పాత్రలు తీసుకొచ్చాడు. ఒక దాంట్లో బంగారం మెరుస్తూ ఉంది, మరొకటి సాధారణంగా కనిపించే విత్తనాలు ఉన్నాయి. తెనాలి అన్నాడు, ఇక్కడ ఉన్న 2 వ్యక్తులు, ఒకరు ఈ బంగారం తీసుకోండి, మరొకడు ఈ విత్తనాలు తీసుకోండి. అందరూ వెంటనే బంగారం తీసుకున్న వాడేనే గొప్ప అనుకున్నారు. కొన్ని నెలలు గడిచాయి. తెనాలి మళ్ళీ వారిని సభకు పిలిచాడు. బంగారం తీసుకున్న వ్యక్తి అదే బంగారం చేతిలో పట్టుకుని నిలబడ్డాడు. కానీ విత్తనాలు తీసుకున్న వ్యక్తి పంట పండించి లాభం సంపాదించాడు. ఇంకా కొత్త విత్తనాలు కూడా తెచ్చుకున్నాడు. తెనాలి నవ్వుతూ రాజును చూసి అన్నాడు, మహారాజా, మాటలు చెప్పడం సులువు, కానీ పని చేసి చూపించడం కష్టం. బంగారం చూసి గొప్ప అనిపిస్తుంది, కానీ విత్తనం పెరిగితేనే నిజమైన విలువ